Put you on a one-way flight. I can get you here tonight. You know I can change your life. First class, alright. Put you on a one-way flight. I can get you here tonight. First class, alright. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అనంతగిరి హిల్స్లో ఉన్నాను. అనంతగిరి హిల్స్లో ఫారెస్ట్లో ఉన్నాను. సో మనకి నియరెస్ట్ బ్యూటిఫుల్ హిల్స్ అంటే హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్సే. ఆఫ్ కోర్స్ మనం చాలాసార్లు వచ్చాము ఇక్కడికి, బట్ ఈసారి కూడా ఇంకొక డిఫరెంట్గా ట్రై చేసి కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ విత్ డ్రోన్ వ్యూస్ చూద్దామని చెప్పి వచ్చాను నేను. సో ఈ జర్నీ ఎలా ఉంది అండ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. మార్నింగ్ 5:45 అయింది, జస్ట్ స్టార్ట్ అయిపోయాను నేను. అండ్ దారిలో కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. 9th నవంబర్ ఈరోజు సండే మార్నింగ్ 6 o'clock అవుతుంది టైము. బ్యూటిఫుల్ అనిపిస్తుంది గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు ఏరియాలో. వావ్, లవ్లీ ఉంది క్లైమేట్ కూడా. ట్రిప్ అంతా వెళ్ళి వచ్చేదాకా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. చాలా రోజులైంది సిటీలో అరౌండ్ 6 o'clock ఇట్లా బయటకు వచ్చి బైక్ పైన. నేను ఒక చిన్న వర్క్ కోసం అని చెప్పి లోపల గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్క నుంచి వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్డు కోకాపేట్ ఆ ఏరియాలో ఉన్నాను. నా ఎదురుగా కనిపిస్తున్న టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి SAS అని రాసింది, శాస్ క్రౌన్ అది. సో ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో టాలెస్ట్ బిల్డింగ్ ఇదే, శాస్ క్రౌన్. అండ్ ఆపోజిట్లో కనిపిస్తున్నాయి జైబేరి, ఇంకా అదంతా కూడా కోకాపేట్ ఏరియాలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈ ఏరియాకి వచ్చి ఈ శాస్ క్రౌన్ పక్క నుంచి ఇట్లా టాప్కి ఎత్తి చూస్తే ఎక్కడో పైన కనిపిస్తుంది. అండ్ ఇంకా దీనికంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇప్పుడు హైదరాబాద్లో రాబోతున్నాయి. యమహాలో RX బంద్ అయిపోయిన తర్వాత RX-Z అని చెప్పి ఇది వచ్చింది. అంత క్రేజీ RX అంత క్రేజీ రాలేకపోయింది, కానీ దీనికి బాగుంటుంది ఇది కూడా. యమహా RX మైనాబాద్ దాటగానే ఈ రూట్ బ్యూటీ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఎంత బ్యూటీ అంటే ఈ ఒక్క రూట్లోనే ఈ 2 చెట్లు ఇట్లా కనెక్ట్ అవుతూ ఉంటాయి పైన. మనకి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళే ఏ రూట్లో కూడా ఇంత బ్యూటీ ఉండదు, ఈ రోడ్లో ఉన్నంత బ్యూటీ. బట్ కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల మరి ఈ రోడ్డు వైడింగ్ చేస్తున్నారు. ఏం చేస్తారో తెలియదు ఈ బ్యూటీ అంతా. నాకైతే చాలా ఇష్టం ఈ బ్యూటీని. ఎవ్రీ టైము అంటే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నేను ఈ రూట్లో ట్రావెల్ చేసి ఉంటాను. ఎవ్రీ టైం నాకు ఈ రూట్లో రాగానే చాలా బాగా అనిపిస్తుంది. బైక్ పైన వచ్చిన, కార్ మీద వచ్చిన, చాలా దూరం దాకా ఇంట్లోనే ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. ఈ రోడ్ అంతా వైడ్ అవుతుంది, ఫుల్ రోడ్ వైడింగ్ చేస్తున్నారు ఇక్కడంతా కూడా. సో ఈ రోడ్ వైడింగ్లో ఇంతకుముందు మనం చూసిన చెట్లు ఉంటాయో వెళ్ళిపోతాయో తెలీదు. రోడ్ అయితే మస్తు చాలా పెద్ద రోడ్ అవుతుంది, చాలా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ రోడ్ వైడింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ ఏరియా అంతా కూడా. ఈ రాఘవేంద్ర ఉడిపి హోటల్ చేవెళ్ళలో ఆగి ఇడ్లీ కూడా పార్సల్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఫామ్ హౌస్కి వెళ్తున్నాను ఇక్కడ చేవెళ్ళలో. సో ఈ చేవెళ్ళలో ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత అనంతగిరి హిల్స్కి వెళ్తాను. మధ్యదారిలో ఆగి ఈ ఫామ్ హౌస్ అంతా కూడా వీడియో షూట్ చేసుకొని HS ప్రాపర్టీ ఛానల్ కోసం ఈ తోటలో 4 జామకాయలు కోసుకొని ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేశాను. అండ్ 1 hour ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టువర్డ్స్ అనంతగిరి హిల్స్ సైడ్ స్టార్ట్ అయిపోయాను. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ అయితే.
లెట్స్ గో. చేవెళ్ళ ఇప్పుడే దాటాను. నేను నా ప్లాన్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అనంతగిరి హిల్స్ చూసుకొని రిటర్న్లో ఫామ్ హౌస్ షూటింగ్కి వెళ్ళాలనుకున్నా. బట్ ఆల్రెడీ నేను చెవెళ్ళ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోయిందని ఫస్ట్ అది షూట్ చేసుకొని ఆ తర్వాత అనంతగిరి హిల్స్ వెళ్తున్నా. సో మార్నింగ్ ఫుల్ చల్లగా ఉంటుంది, అట్లా తిరగాలనుకున్నా. కానీ హవెవర్ రైడ్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఇంకా కొద్దిగా ఎండ వచ్చింది అయినా కూడా దట్స్ ఓకే అనుకొని వెళ్తున్నా. చేవెళ్ళ దాటిన తర్వాత ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడంతా వెహికల్స్ ఆగి ఉన్నాయి, బట్ నాట్ షూర్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఇదేనా కాదా అనేది. కొద్ది దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఆల్రెడీ ఎప్పుడు ఈ రోడ్డు ప్రాబ్లం ఉంటుందంటే ఈ లారీ కరెక్ట్గా రోడ్డుకి అటు ఇటు కాకుండా ఇక్కడ స్ట్రక్ అయిపోయి కూలెంట్ అంతా లీక్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్లో కనిపించే అంత కూలెంట్. ఫస్టే రోడ్డు ప్రాబ్లం. మొన్న అది అయింది కదా, ఎక్కడది नहीं परसों वो हो गया ना, वो किधर है वो आगे अगल बगल में है वहाँ पे थोड़ा आगे. ఈ రోడ్డు గురించి ఫ్యూ థింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి, ఈ చెట్లని నరకద్దు అని చెప్పి కొంతమంది కేసేసి రోడ్డు వైడ్ కాకుండా చేశారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ డిఫరెంట్. అండ్ అది కోర్టులో కేసేస్తే అది రీసెంట్గా క్లియర్ అయింది రోడ్డు వేయచ్చు అని. అండ్ ఇది మొన్న ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్. ఓ మై గాడ్, ఇంత దారుణంగా ఉంది. ఇంకా కరెక్ట్గా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని పక్కనే ఇప్పుడు లారీ ప్రాబ్లం వచ్చి ఇదైంది. వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. జస్ట్ ఎంటర్ అయ్యాం మనం. రెగ్యులర్ టైంకి రాలేదు, కొద్దిగా ఆడ్ టైంకే వచ్చాము. ఒక సైడ్ నుంచి చూసుకుంటే నియరెస్ట్ హిల్ స్టేషన్ ఫ్రమ్ హైదరాబాద్. ఇట్లా వెళ్తుంటే లోపల ఇట్లా ప్లేసెస్ ఉంటాయి. ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. సో ఈ ప్లేసెస్లో ఏంటంటే మనకి లోపలికి వెళ్ళి డ్రిఫ్టింగ్ చేయడానికి దానికి చాలా బాగుంటుంది. నేను లాంగ్ ఏగో చాలా కాలం క్రితము అట్లా అప్పుడప్పుడు వచ్చి డ్రిఫ్టింగ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు అలాంటివి ఏం చేయట్లేదు. ఈవెన్ నేను ఒక ఫోర్డ్ ఎండ్యూవర్ కూడా ఓన్లీ డ్రిఫ్టింగ్ చేయడానికి ఒక రోజు వచ్చి ఫుల్ డ్రిఫ్టింగ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ సఫిషియెంట్ ప్లేస్ ఉంటుంది డ్రిఫ్టింగ్ చేయడానికి. ఇది ఇక్కడ ఉంది, ఎంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ, చాలా పెద్ద మైదానం ఉంది. ఇట్లాంటి మైదానాలు చాలా ఉంటాయి ఇక్కడ. బట్ ఇప్పుడంతా ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు సండే వచ్చినా కూడా ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఈ మధ్య చాలా ట్రాఫిక్ అనిపిస్తుంది. స్పీడ్ లిమిట్ ఉంది, కొద్దిగా స్లోగా వెళ్ళాలి మనం. అండ్ అక్కడ ఎంటర్ అవుతాము. ఇక్కడ ఒక బర్డ్ పార్క్ లాగా ఒకటి ఉంది. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత అట్లనే ముందు వెళ్తే ఇంక ఇదంతా ఫారెస్ట్. అంటే ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి జనరల్గా ఎలౌడ్ ఉండదు. ఫారెస్ట్ రేంజ్ చిన్నదే కానీ చాలా బాగుంటుంది. నేను ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు, కానీ ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా మూవీస్ ఇక్కడ షూట్ అయ్యేవని చెప్పి తెలుసు లాంగ్ బ్యాక్. నా దగ్గర ఇన్స్టా 360 ఈ మౌంట్ తీసుకురావడం మర్చిపోయాను నేను. ఇది మెయిన్ సర్కిల్. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది, హరిత రిసార్ట్. ఇట్లా లోపలికి వెళ్తుంటారు కొంతమంది. బాగుంటుంది ఏరియా అంతా.
ఎంతమంది వీకెండ్కి వచ్చారు. ఇట్లా లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనం కిందకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తాను నేను లోపలికి. అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ పోతే వ్యూ బాగుంటుంది, వ్యాలీ వ్యూ ఉంటుంది. ఆ వ్యాలీ వ్యూ దగ్గరికి వెళ్ళి ఒక డ్రోన్ ఫ్లై చేద్దాము. ఇది హాస్పిటల్. సో ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళనిస్తున్నారో లేదో తెలియదు. ఎక్కడెక్కడ ఎలౌడ్ ఉంటే అక్కడ మాత్రమే వెళ్దాం. ఈ హాస్పిటల్ దగ్గర బ్యాక్ సైడ్ ఒక వ్యాలీ వ్యూ ఉంటుంది, పార్క్స్ ఉంటాయి. అక్కడ ఒక 10 మంది కూర్చొని భోంచేస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ కనిపించే అంత వ్యాలీనే. మళ్ళీ ఇక్కడ ఎవరో వీకెండ్ స్పెండ్ చేస్తున్నారు. భలే ఉంది ప్లేస్. ఎన్నిసార్లు వచ్చినా బాగుంటుంది ఇక్కడ. సిటీ నుంచి చాలా తొందరగా రావచ్చు అంటే చాలా పెద్ద ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ కూడా వచ్చింది ఇక్కడ. ఎంతమంది వీకెండ్ స్పెండ్ చేయడానికి వచ్చారు ఇక్కడ. వెహికల్స్, బస్సెస్, ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడంతా యారోస్ కూడా వేసి పెట్టారు. చాలా కచ్చా రోడ్డు, ఫుల్ ఆఫ్ రోడింగ్. ఎల్లోడే जा सकते. 20 రూపీస్. నేను ఇంతకాలం ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు వచ్చాను, బట్ ఫస్ట్ టైం ఇక్కడ పే చేసి వచ్చాను నేను. ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్తే లోపల ఫుల్ వ్యాలీ వ్యూ ఉంటుంది. వావ్, మస్తు అనిపిస్తుంది ఇట్లా చెట్ల మధ్య నుంచి ఇట్లా వెళ్ళటం. రైట్, ఈ ప్లేస్లో వ్యాలీ వ్యూ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో నేను ఈ బైక్ కొన్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. హలో, అయ్యా, ఐఎమ్ సునీల్ సక్సేనా. హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఓకే, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. నేను ఇప్పుడు ఒక కార్నర్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒకసారి వ్యాలీ ఎలా ఉంటుంది, హిల్స్ ఎలా ఉంటుంది, ఒకసారి ఒక రౌండ్ తిరిగేసి వద్దాం. నేనున్న ప్లేస్ కూడా అసలు జబర్దస్త్ ఉంది. ఈ కార్నర్లో కిందంతా వ్యాలీ డౌన్ యాక్చువల్గా. ఇది దీంట్లో ప్రాపర్గా తెలియట్లేదు. అండ్ పైన అంతా కూడా హిల్ లాగా ఉంటుంది అనమాట. ఈ ముందుకెళ్ళే కొద్దీ అంతా హిల్ టైప్ ఉంటుంది, వ్యాలీ టైప్ ఉంటుంది. అంటే నేను ఉన్నది కంప్లీట్ కార్నర్ అనమాట. సో ఆ కార్నర్ నుంచి ఇట్లా తీస్తున్నాను నేను. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది. వావ్. అండ్ ఇక్కడ నుంచి సరౌండింగ్స్ చూస్తే అసలు అదిరిపోయింది. మౌంటైన్స్. అండ్ ఈరోజు టైం ఇప్పుడు 11 దాటింది, అయినా కూడా అసలు ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్. వావ్, సూపర్ ఉంది. అండ్ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ కొన్ని లేక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ లేక్స్. ఎన్ని లేక్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద లేక్ ఉంది. నాకు తెలిసి ఇది కొట్పల్లి లేక్ అయ్యింది వచ్చేది. ఇదంతా వ్యాలీ టైప్ ఉంది. నేనున్న ప్లేస్ వచ్చి కంప్లీట్ టాప్ అనమాట, హిల్ పైన ఉన్నాను. ఈ వ్యాలీలో ఒక మంచి డ్రోన్ వ్యూ తీసుకున్నాక ఇక్కడ మంచి కొన్ని క్లిప్స్, ఫొటోస్ తీసుకున్నాక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. ఇంకా ఇట్లాంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అట్లా వెళ్ళి చూసేసి వద్దాం. బాగుంటుంది ఇంకా ఈ సైడ్ అంతా కూడా
పైనుంచి సండే కదా చాలామంది వస్తూ ఉంటారు. ఇంతకుముందే మనకి ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ కలిశారు. అనంతగిరి హిల్స్ పైన ఒక టెంపుల్ ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. నాకు తెలిసి ఈరోజు జాతర అయిండొచ్చు. అసలు ఎన్ని కార్లు, ఎంతమంది జనాలు, ఓ అమ్మా ఎన్నిసార్లు వచ్చానా కానీ నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా చూడలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎంత క్రౌడెడ్. నేను వెళ్ళిన రూట్ అదంతా నార్మల్గా ఉండే, అక్కడ ఏమి నాకు పెద్దగా ఏమీ కనిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా క్రౌడెడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ టెంపుల్ దగ్గర జాతరలు జరుగుతున్నాయి, దానివల్ల క్రౌడ్ చాలా హెవీ క్రౌడ్ ఉంది. అందు గురించి నేను ఇంకా ఈ టెంపుల్ దాటి కిందకి అటు వ్యాలీ సైడ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే అటు సైడ్ అంతా కూడా చాలా రష్ ఉందంట. హరిత వ్యాలీ వి రిసార్ట్ ఇది గవర్నమెంట్ ఇది. నేను ఆల్రెడీ ఇక్కడ స్టే చేశాను, చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. అండ్ ఇది దాటిన తర్వాత ఇది రిటర్న్ రోడ్. ఇదంతా కూడా ఇట్లా మళ్ళీ ఫుల్ డౌన్ ఉంటుంది. మనం ఇప్పుడు టువర్డ్స్ హైదరాబాద్ సైడ్, సిటీ సైడ్ వెళ్ళిపోతున్నాం. అనంతగిరి హిల్స్ దాటగానే మళ్ళీ రిటర్న్ టువర్డ్స్ వికారాబాద్ వెళ్తాం కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఈ బ్యూటిఫుల్ చెట్లు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది రోడ్ అంతా, నీడ. అసలు నాకు ప్రతిసారి రూట్లో వచ్చిన ప్రతిసారి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఇక్కడనే కాదు, ఇట్లా రెండు చెట్లు అటాచ్ అయి ఉన్న ప్లేస్ ఎక్కడ చూసినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పైనంతా పందిరేసినట్లు, కిందంతానేమో నల్లటి ముగ్గులు వేసినట్లు, ఎంత బాగుంది. వాట్ ఏ కాంబినేషన్. సో ఇక్కడ ఒక లేక్ వస్తుంది వికారాబాద్ దాటిన తర్వాత, చాలా పెద్ద లేక్. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒకప్పుడు ఇదంతా రెడ్ కలర్లో చాలా చిన్నగా ఉండేది లేక్ ఇది. బట్ ఈ మధ్య వర్షాలు ఎక్కువైనాయో మరి ఎందుకనో తెలియదు కానీ వాటర్ లెవెల్ అయితే చాలా పెరిగిపోయి వాటర్ ఫుల్ కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఒకప్పుడు రెడ్ కలర్లో ఉండేవి, ఇప్పుడు అంతా వైట్ కలర్లో ఉంటుంది. అంతకుముందు చాలాసార్లు ఎప్పుడు చూసినా కూడా రెడ్గా కనిపించేది. ఒకసారి లేచి నిలబడితే క్లియర్ కనిపిస్తుంది. ఇది రోడ్డుకి 2 సైడ్స్ ఉంటుంది లైక్. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ అనేది సెల్ఫ్గా ఉండాలి. ఏదైనా జరిగినప్పుడు రోడ్డు పైన మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి వీల్లేదు. మనము సేఫ్గా ఉండాలి అంటే దానికి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను ఇప్పుడు జర్నీ చేస్తున్న ఈ ప్లేస్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ తోటి, అది ఎవరు తప్పో తెలియదు కానీ సఫర్ అవుతుంది మాత్రం, ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి దానివల్ల. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పి మనం చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్గా రెస్పాన్సిబిలిటీ ఉండింటే ఆ ఇద్దరు డ్రైవర్లలో ఎవరు తప్పు ఉందో తెలియదు. బట్ అది డ్రైవర్ల తప్పు ఉందో లేకపోతే రోడ్డు తప్పు ఉందో ఎవరు తప్పు ఉందో అలా జరిగిపోయింది. బట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఇంత పెద్ద బైక్ ఉంది, 650cc. నేను ఒక మంచి రోడ్లో దీన్ని పర్ఫెక్ట్గా నడిపితే 200 km/h ఇది వెళ్ళగలుగుతుంది. బట్ నేను కొన్న దగ్గర నుంచి అలా ఒక 2 times వెళ్ళింటానేమో అంతే. అది కూడా చాలా సేఫ్గా ఉన్నప్పుడు. ఇది ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్. ఇది రీసెంట్గా
ఈ చేవెళ్ళ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఇది. దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు చాలా బాధాకరం ఇది. ఎవరిది వాళ్ళకే ఉండాలి. నేను నడిపే ఎవ్రీ టైము నేను రైడ్స్ అంటే చాలా ఇష్టము, రైడ్స్ని ఎంజాయ్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైము డెఫినెట్గా నేను రెస్పాన్సిబిలిటీగా ఉంటాను. మనం రెస్పాన్సిబిలిటీగా ఉంటేనే మనల్ని నమ్ముకొని ఎంతోమంది సేఫ్గా ఉంటారు. సో నేను చాలామందిని చూస్తూ ఉంటాను, అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా చాలా ర్యాష్ డ్రైవ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ స్పీడ్ డ్రైవ్కి ర్యాష్ డ్రైవ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ర్యాష్ డ్రైవ్ చేసి ఇట్లా ఇన్సిడెంట్స్కి కారణమవుతే దానివల్ల చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. వీడియోని నేను యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత ఫారెస్ట్లోకి రాగానే ఫస్ట్ స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇక్కడంతా రాయి ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇట్లా ఫారెస్ట్ లాగా ఉంటుంది, ఇట్లా ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజుటి మన అనంతగిరి హిల్స్ ట్రిప్పు. అండ్ చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి, మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ వీడియోస్ కూడా చాలా రాబోతున్నాయి. అండ్ అవన్నీ వీడియోస్కి చూస్తూ ఉండండి. సునీల్ సక్సేనా. బాయ్ బాయ్.